ఏమన్నా చెప్పాడా? ఎంత టార్చర్ చేసినా వీడు నోట్ తెరవట్లేదు సార్. వీటిని ఇలా అడిగితే చెప్పడు. సరే సార్. సార్ సార్ నాకేం తెలియదు సార్. సార్ చెప్పేది వినండి సార్. నాకేం తెలియదు సార్. సార్ సార్ నాకేం తెలియదు సార్. మర్యాద చెప్పు, లేదంటే నాకేం తెలియదు సార్. నిజం చెప్పు. నాకేం తెలియదు సార్. నిజం చెప్తావా చేస్తావా? ఏయ్ నిజం చెప్పు. నీకేం తెలీదా? ఏం తెలుసో అది మర్యాదగా చెప్పు. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. దయచేసి నాకు చెప్పేది నమ్మండి సార్. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. చెప్పరా. మంచిగా చెప్పే వరకు వదలం. సార్ చెప్పేస్తాను 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 సార్. సార్ ప్లీజ్ సార్ చెప్పేస్తాను సార్. చెప్పేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. చెప్పు సార్. జనని చంద్రు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టు తెలిసాక తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. హరీష్ ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఏమైంది? కొట్టడం కాదురా, నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి అసలు నీ చర్మం ఒలిచేయాలరా. నేనేం చేశాను రా? నేను చేసుకోవాల్సిన జనని నువ్వు చేసుకున్నావు. నాతో నీవుంటూ నాకే నమ్మక ద్రోహం చేస్తావురా. ముందు నేను చెప్పేది వినరా. తను నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు తెలీదు. నేను జన్ని చాలా ఎలుగా ప్రేమించుకుంటున్నావు. ప్రేమ తను నా సొంతం. మర్యాదగా నువ్వు కట్టిన తాళిని తెంపేసి తను నా దగ్గర తీసుకొచ్చి వదిలేసేళ్ళు. లేదంటే ఒక రాత్రికి తను నాతో పంపించు. హరీష్ ఇదే జరిగింది సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. కానీ ఒకరోజు హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అన్నా రేయ్ ఎక్కడున్నావురా? అన్నా నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వచ్చాను. ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. అరే ఇప్పుడు నువ్వు ఏ పనిలో ఉన్నావో నాకు బాగా తెలుసు. మూసుకుని వెంటనే ఇంటికి రా. అన్నా ఒక నిమిషం నా మాట వినానా నువ్వు? రేయ్ చూడు, ఇంకొక అరగంటలో ఇంట్లో ఉండాలి, లేదంటే నువ్వు ఉన్న చోటుకి నేనే వచ్చి నిన్ను కొట్టుకుంటే తీసుకొస్తాను. రా. తప్పించుకున్నారు. మీకు టైం బాగుంది. ఎలాగోలా ఈరోజు తప్పించుకున్నారు. అదే సార్ జరిగింది. నాకు వాళ్ళ మీద కోపం ఉంది నిజమే, కానీ మా అన్న తిట్టి నాకు బుద్ధి చెప్పాక ఆ తర్వాత వాళ్ళ జోలికి అసలు వెళ్ళలేదు సార్. నిజమే చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి సార్. నిజమేగా చెప్తున్నావు. ఇందులో అబద్ధం అనే మాట మాత్రం ఉందనుకో. నేను పాతిన చోట వెతికినాకు నువ్వు దొరకవు. అలా కనపడకుండా చేస్తా. సార్ దేవుడి మీద ఒట్టు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. నేను అలాంటి వాడిని కాదు సార్.